నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి వేస్ట్ బాటిల్స్తో ఒక అక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని తయారు చేస్తున్నాను. వాటిని కటింగ్ చేసి కలర్ వేసాను. ఫస్ట్ వైట్ వేసి తర్వాత పెన్సిల్ తోటి ఊహ కొద్దీ అలాగా డిజైన్ గీశాను. పూర్తిగా ఊహ కాదులేండి, కొన్ని సైట్లలోని ఎతికి కొన్ని బొమ్మల ఫేసులు, కళ్ళు, ముక్కులు కొంచెం ఎతికాను. అబద్ధాలు చెప్పకూడదు కదా. ఎతికి వాటికి కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రెడీ చేస్తున్నాను. ఆ అబ్బాయి అమ్మాయి ఎలాగున్నారో చూడండి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆ అబ్బాయి అమ్మాయి వైపు ఎలా చూస్తాడో చూడండి. ఆ చూపే నాకు నచ్చింది, అందుకని ఆ కళ్ళు అలా పెట్టాను. ఇదంతా కూడా ఓన్గానేనండి హెయిర్. ఎందుకంటే ఇలాగా పక్కనే తల దువ్వితే ఎలాగుంటుందో అలాగా ఆలోచించుకొని అదంతా డిజైన్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా మధ్యాహ్నం పూట పడుకోకుండా ఉంటానని. ఆ టైంలో ఇలాగ ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని వీటిల్లో ఏవో మొక్కలు పెట్టుకొని వాటికి చూసి కొద్ది రోజులు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఏవో వేస్ట్ మెటీరియల్ ఉంటాయి కదండి, అట్లన్నిటిని ఇలాగ ఏదో వాడి కాలక్షేపం కింద. మనకి తోచట్లేదు అని ఇంకొకరిని విసిగించకూడదు. నాకు బుక్ రీడింగు అంత మంచి అలవాటు లేదు. టీవీ కూడా చాలా తక్కువ చూస్తాను. అంచేతను ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా. అలా ఇవి వేస్ట్ బాటిల్ తీసుకొని ఇలాగ అక్కడ అప్పుడు ఏవో డెకరేషన్ చేసుకుంటూ వాటిలో ఎక్కడో దగ్గర కిటికీల్లోనే అక్కడ అలాగ అలంకరణ చేసుకుంటాను అనమాట. అది ఒక అలవాటు కింద మార్చుకున్నాను కాలక్షేపం కోసం. ఈ బాటిల్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకోవడం, కట్ చేసుకోవడం, దానికి రంగులు వేసుకోవడం అదే వ్యాపకం. ఈవినింగ్ టైం అంతా గార్డెన్లోకి వెళ్ళిపోతాను. మీకు తెలుసు కదా, గార్డెన్ వర్క్ చేసుకుంటాను. ఆగోండి, అబ్బాయి ఫుల్గా రెడీ అయిపోయాడు. అమ్మాయి పెళ్లి కూతురు కదా, కొంచెం లేట్గా తయారవుతుంది. అబ్బాయి కళ్ళు చాలా బాగున్నాయి కదండి, నేను చెప్పినట్టు సూటు బూటు వేసుకొని మంచి దర్జాగా ఉన్నాడు. ఇప్పుడు మూతి సరిచేస్తున్నాను. ఏదో మనిషి అన్నాక ఒక కాలక్షేపం ఉండాలండి. ఎవరిని విసిగించకూడదు, మనం బాధపడకూడదు. బ్రతికినంత ఈ లాస్ట్ డేస్ అన్నీ కూడా నేను హ్యాపీగా ఇలాగా ఉంటూ ఇవే నాకు స్వీట్ మెమరీస్ కింద చేసుకొని మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉండాలని నా కోరిక. మీరందరూ కూడా నా అభిరుచిని ఇచ్చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక మంచి మాట, చాలా బాధగా ఉన్నదండి ఈ మాట చెప్పడానికి కూడా. చక్కగా చదువుకొని బోల్డ్ భవిష్యత్తు ఉన్న పిల్లలు ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోతున్నారు. ఇంతవరకు ఏంటంటే కాలేజీ పిల్లల వరకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అలా కాకుండా స్కూల్ పిల్లలను కూడా పాడు చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు జలసాగా బతకడం కోసం, వాళ్ళకి సంపాదన కోసం ఈ పిల్లల్ని బలి చేస్తున్నారు. మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే వాళ్ళని మానిపించడం అన్నది చాలా కష్టం. అది చాలా బాధగా ఉన్నది. దయచేసి అందరూ ఆలోచించి ఇలాంటి ప్రయత్నాలు మానేసి పిల్లల్ని హ్యాపీగా చదువుకునేటట్టు చూడండి. తెలిసి తెలియని వయసులో వాళ్ళు తెలియక పొరపాటు పడి వాటికి అలవాటు పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళని నమ్మి ఉన్న తల్లిదండ్రుల జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. రాను కొద్ది రోజులు పోతే ఇంకా ఎలా మారిపోద్దో ప్రపంచం అన్న భయం వేస్తుంది. దీనికి అంతటికీ కారణం ప్రతి మనిషికి వెళ్ళి మనం చెప్పలేము కాబట్టి ఈ మాదక ద్రవ్యాలని అమ్ముతున్న వాళ్ళు దయచేసి అర్థం చేసుకొని మీ ప్రయత్నాలు ఆపి ఇంకొక మార్గం ఎంచుకోండి. మీరు సంపాదన చూడండి. భవిష్యత్తు ఉన్న పిల్లలందరినీ నాశనం చేయొద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి అబ్బాయి అమ్మాయి రెడీ అయిపోయారు. ఇద్దరు బాగున్నారా? అమ్మాయి ఏమో చీర కట్టుకుంది. ఇప్పుడు వీటిల్లోని చిన్న చిన్న మొక్కలు నా గార్డెన్లో ఉన్న మొక్కలే పెట్టానండి. ఆ మొక్కలను పెట్టి అలాగా ఎక్కడో దగ్గర డెకరేషన్ పెట్టేస్తాను. అవి అలా చూసుకుంటుండి హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇవి పిట్టలు పిచ్చుకలు గూళ్ళు పెట్టుకోవడం కోసమని వివో 2 రెడీ చేశాను. వీటిని కూడా హ్యాంగ్ చేస్తాను. అందులోపటికి వెళ్ళి పిల్లల్ని పెట్టుకుంటున్నాయండి పిచ్చుకలు పిట్టలు. అవిని చాలా సంతోషంగా ఉంది. మనకు దానికి షెల్టర్ ఇవ్వగలుగుతున్నాం అనిపిస్తుంది అన్నమాట. అవి హ్యాంగ్ చేస్తాను. వీటిల్ని కూడా
కిటికీలో పెడతాను. ఎలాగున్నాయో చెప్పండి మీరు కామెంట్ రూపంలోని. నేను చెప్పిన మంచి మాటను కూడా అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.